హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిటీలో గంటల తరబడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే స్పందించిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మరో 5 రోజులు సిటీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంది వాతావరణ శాఖ. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురిసింది. దాదాపు 2.5 గంటల పాటు వర్షం పడింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టలో భారీ వర్షం పడింది. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, మెహదీపట్నం, అబిడ్స్, నాంపల్లిలో వర్షం పడింది. మణికొండ, పుష్పాలగూడ, నార్సింగి, కోకాపేటలో వాన పడింది. కుత్బుల్లాపూర్, సుచిత్ర, జిడిమెట్ల, కొంపల్లి, దూలపల్లి, బహదూర్పల్లి, గండిమేసమ, దుందిగల్, సూరారం, షాపూర్ నగర్, చింతల్లో వర్షం పడింది. మీర్పేట, బడంగ్పేట్, కుకుట్పల్లి, నిజాంపేట్, బండ్లగూడ, హిమాయత్ నగర్, పాత బస్తీలోనూ వర్షం కురిసింది. అటు మలక్పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, హయత్ నగర్ లో కూడా వర్షం కురిసింది. హైదరాబాద్ లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో 9.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్పేట్లో అత్యధికంగా 8.4, బంజారా హిల్స్ లోని వెంకటేశ్వర కాలనీలో 8.3 సెంటీమీటర్లు, బేగం బజార్ లో 8.1, గోల్కొండలో 7.5, కృష్ణానగర్ లో 7.4, అష్మన్ గఢ్ లో 7.3 సెంటీమీటర్ల వాన పడింది. అటు చార్మినార్ లో 6.5, పాటిగడ్డ దగ్గర 6.1, బేగంపేటలో 5.8 సెంటీమీటర్లు, మూసాపేటలో 4.9, ఉప్పల్లో 4.6, అల్వాల్లో 4.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సిటీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 9 లో ఉదయనగర్ కాలనీలో నాలా కొట్టుకుపోయింది. అటు అబిడ్స్ లో ఓ ఫర్నిచర్ షాప్ లోకి వర్షపు నీరు చేరింది. దీంతో బకెట్ల సాయంతో నీటిని తొలగించారు ఫర్నిచర్ సిబ్బంది. మరోవైపు లక్డీ కపుల్ ముందున్న ఓ హోటల్లోకి వరద నీరు చేరింది. అటు హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 15 లో వర్షాలకు భారీ వృక్షం నేల కొరిగింది. ఈ ఘటనలో ఒక ఆటో, ఒక బైక్ ధ్వంసమైంది. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ చెట్టును తొలగించాయి. సిటీ శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షాలు కురిశాయి. క్యుములోనింబస్ ఎఫెక్ట్ తో నగరంలో భారీ వర్షాలు కురిశాయని తెలిపారు అధికారులు. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తెలంగాణలో ప్రస్తుతానికి వర్షపాత వివరాలు అవి చూసుకుంటే ప్రస్తుతానికి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. సో ఈరోజు చూసుకుంటే దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాలు, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఒక్కొక్కప్పుడు గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 4-5 రోజుల వరకు ఈ వర్షపాతం అది తగ్గి తేలికపాటి నుంచి మోస్తరు వరకు 1-2 చోట్ల అట్లా ఉరుములు మెరుపులు కూడా ఉంటాయి. కానీ 1-2 చోట్ల మాత్రమే కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశం. 4-5 రోజుల వరకు కూడా ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి జూన్ 5, 7 ఆ తారీఖుల మధ్యలో ఇన్ జనరల్ అవి తాకే అవకాశాలు ఉన్నాయి.
సిటీలో వర్షంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రధాన రోడ్లలో ట్రాఫిక్ స్లోగా కదిలాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. వాటర్ లాగింగ్ ప్రదేశాల్లో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక వర్షాలతో హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీలు చెరువులను తలపించాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు ప్రజలు.